పచ్చని పొలాలతో ప్రసిద్ధి చెందిన రామాపురం అనే గ్రామంలో రాఘవ అనే కష్టపడే రైతు తన భార్య లక్ష్మితో కలిసి జీవించేవాడు. వాళ్ల దగ్గర 2 ఎద్దులుండేవి, బాలు, కృష్ణ. అలాగే ఒక ఆవు కూడా ఉండేది. లక్ష్మి ప్రతిరోజూ ఆవుపాలను పక్క గ్రామానికి తీసుకెళ్లి అమ్మేది. ఒక ఉదయం తెల్లవారుగానే రాఘవ లేచి తన ఎద్దులను సిద్ధం చేస్తూ లక్ష్మితో అన్నాడు, లక్ష్మి, నేనీరోజు పొలానికి త్వరగా వెళుతున్నాను. ఈరోజు పనులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటికి ఆలస్యంగా రావచ్చు. లక్ష్మి నవ్వుతో, మీరు ఏ రోజు త్వరగా వస్తారు చెప్పండి? రైతు పనంటే సూర్యుడు అస్తమించే వరకు కష్టమే కదా అంది. ఈరోజు దున్నడం మాత్రమే కాదు, విత్తనాలు కూడా చల్లాలి అన్నాడు రాఘవ. సరే, జాగ్రత్తగా వెళ్ళండి అని లక్ష్మి ప్రేమగా చెప్పింది. రాఘవ తన ఎద్దులు బాలు, కృష్ణలను తీసుకొని పొలానికి వెళ్లాడు. ఎండ మండుతున్నా, చెమటలు కారుతున్నా ఎద్దులు ఎంతో నిబద్ధతతో పొలం దున్నాయి. రాఘవ కూడా వాటిని ప్రేమగా చూసుకుంటూ పని ముగించాడు. ఈరోజు పని బాగా అయింది. నా ఎద్దులకు ఆకలి వేసి ఉంటుంది. ఇంటికి వెళ్ళి మంచి మేత వేయాలి అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరగానే ముందుగా ఎద్దులకు నీళ్లు, మేత పెట్టాడు. తరువాత లక్ష్మిని పిలిచాడు. లక్ష్మి, ఎక్కడున్నావు? ఇక్కడ్నే ఉన్నాను. మీరు చాలా ఆలస్యంగా వచ్చారు. ఇంకా ఇంటి పనులు ఉన్నాయి. పైగా పాలను అమ్మడానికి వెళ్ళాలి అంది లక్ష్మి. నువ్వు పాలనిచ్చిరా, ఇక్కడి పనులు నేను చూసుకుంటాను అన్నాడు రాఘవ. లక్ష్మి పాలను తీసుకుని పక్క గ్రామానికి బయలుదేరింది. అక్కడ మొదట శాంతమ్మ అనే వృద్ధురాలికి పాలిచ్చింది. ఈరోజు అందరూ పాలు ఆలస్యంగా ఎందుకు వచ్చాయని అడిగారు అంది లక్ష్మి. రైతు జీవితం అలాంటిదే, కష్టం లేక ఫలం రాదు అన్నాడు రాఘవ. కాలం గడిచింది. కొద్ది నెలల తర్వాత పంటకోత సమయం వచ్చింది. పొలమంతా పచ్చదనంతో మెరిసిపోతుండేది. వచ్చింది అని ఆనందంగా అన్నాడి రాఘవ. మన బాలు, కృష్ణల కష్టం వల్లే ఇది సాధ్యమైంది అంది లక్ష్మి. పంట బాగా రావడంతో రాఘవ మంచి లాభం సంపాదించాడు. పంట అమ్మకంతో పాటు పాలు అమ్మిన డబ్బుతో గ్రామంలో ఒక చిన్న దుకాణం కూడా ప్రారంభించాడు. ఆ దుకాణం రోజురోజుకు బాగా నడవసాగింది. ఒకరోజు దుకాణానికి వెళ్తూ రాఘవతో లక్ష్మి, తిరిగి వస్తూ ఎద్దులకు మేత తీసుకురావడం మర్చిపోవద్దు అంది. అలాగే తీసుకొస్తాను అన్నాడు రాఘవ. కాని ఆ రోజు దుకాణంలో పని చాలా ఎక్కువగా ఉండటంతో మేత కొనడం మర్చిపోయాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా రాఘవ దుకాణ పనుల్లో బిజీ అయిపోయాడు. ఇక ఎద్దులను పొలానికి తీసుకెళ్లే పని కూడా తగ్గిపోయింది. క్రమంగా బాలు, కృష్ణల మీద ప్రేమ కూడా తగ్గసాగింది. ఒక రాత్రి రాఘవ లక్ష్మితో ఇలా అన్నాడు. ఇప్పుడు మనకు దుకాణం ఉంది, డబ్బు కూడా బాగానే వస్తోంది. ఈ ఎద్దులను చూసుకోవడం భారంగా మారింది. వీటిని అమ్మేద్దామా? లక్ష్మి కొద్దిసేపు ఆలోచించి, మీరు చెప్పింది నిజమే, ప్రతిరోజూ మేత తీసుకురావడం కూడా కష్టంగా మారింది అంది. ఆ మాటలు విన్న బాలు, కృష్ణ, ఆవు గంగ చాలా బాధపడ్డాయి. మరుసటి రోజు ఉదయం రాఘవ కోపంగా వాటిని ఇంటి బయటకు తోసేస్తూ, ఇప్పుడేమీ మీ అవసరం లేదు, వెళ్ళిపోండి అన్నాడు. బాలు బాధతో కృష్ణతో ఇలా అన్నాడు. మన యజమాని కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం. ఎండలో వానలో పనిచేశాం. ఇప్పుడు డబ్బొచ్చిందని మనల్ని బయటకు పంపిస్తున్నాడు. కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ, మనమైతే ఎప్పుడూ వాళ్లను వదల్లేదు, కాని అవసరం తీరాక మనల్ని మర్చిపోయారు అన్నాడు. ఆవు గంగ నెట్టూర్చుతూ, ఈ కాలంలో చాలామంది మనుషులు అవసరం ఉన్నప్పుడే ప్రేమ చూపిస్తారు, పనైపోయాక తోడును మర్చిపోతారు అంది. ముగ్గురూ నెమ్మదిగా గ్రామం బయటకు నడుస్తూ వెళ్ళిపోయాయి. ఈ కథలోని నీతి ఏమంటే, స్వార్థం కోసం మాత్రమే సంబంధాలను ఉపయోగించేవారు చివరికి నిజమైన ప్రేమను కోల్పోతారు. మనకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు.